ఈ భాష మనకు కనుక వచ్చి ఉంటే, ఈ భాషలో మనం మాట్లాడగలుగుతూ ఉంటే, దేవలోకం వెళ్ళినా ఇదే భాష వినపడుతుంది, దిండిగల్లో కూడా ఇదే భాష దండిగా వినపడుతుంది. అందువల్ల దేవతలకి మనకు సామ్యం ఎక్కడైనా కావాలి అని అనుకుంటే మొట్టమొదట ఈ భాషతో ఏర్పరచుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే భావాన్ని వ్యక్తం చేయడానికి భాషే ప్రధానమైనటువంటిది. భాష ద్వారానే మనం భావాన్ని వ్యక్తం చేయాలి. మన హృదయాల్లో ఏ భావాలు ఉండినప్పటికీ కూడాను వాటిని ఇతరులకు మనం వ్యక్తం చేయాలి అనుకునేటప్పుడు భాషే ప్రధానంగా ఉంది. కనుక భావం భాషతో ఏకీభవించింది, ముడిపడి ఉంది. కానీ భాష వాక్యాలతో ముడిపడి ఉంది. ఏ భాష మాట్లాడాలనుకున్నా కూడా కొన్ని వాక్యాలు కదులుతూ ఉంటాయి. కాబట్టి ఆ వాక్యం నా హృదయంలో ఉండేటువంటి భావనని వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ వాక్య రూపేణ భాష పోతూ ఉంటుంది. వాక్యంలో పదాలు ముడిపడి ఉంటాయి. అదే తమాష. కనుక ఒక వాక్యం అంటే ఏ సెంటెన్స్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. కాబట్టి ఒక వాక్యం అనేటువంటిది కొన్ని పదాల యొక్క సముదాయం. కొన్ని పదాలు కలిస్తే వాక్యం అవుతుంది. కాబట్టి వాక్యంలో పదాలు ఉంటాయి. పదాలలో అక్షరాలు పెనవేసుకొని ఉంటాయి. కాబట్టి ఏ పదం మీరు తీసుకున్నా ఆ పదం అంతా కూడాను అక్షరాలే, వర్ణాలే, స్వర వర్ణాలే అక్షరాలు. కాబట్టి ఏ పదమన్నా మీరు తీసుకోండి, ఆ పదంలో అక్షరాలే ఉంటాయి. కనుక ఆ పదాన్ని నేను సక్రమంగా పలకగలిగితేనే అది వాక్యంలో ఉండవలసిన చోట చక్కగా శోభిస్తుంది. ఆ పదాన్ని కనుక నేను పలకలేకపోతే ఆ వాక్యము పూర్ణ అర్థాన్ని ఇవ్వలేకపోవచ్చు. కనుక నా మనసులో ఉండేటువంటి భావాన్ని నేను తెలియచేయాలి అనుకున్నప్పుడు అలా తెలియజేయాలి అంటే వాక్యమే ప్రధానం. కనుక ఆ వాక్యాన్ని నేను పలుకుతూ ఉన్నా. ఈ వాక్యంలో ఏ పదాలైతే ఉన్నాయో ఆ పదాలను నేను పూర్ణంగా పలికినప్పుడే వాక్యం యొక్క భావం అర్థమవుతుంది వినే వ్యక్తికి. ఆ పదంలో అక్షరాలు ఉన్నాయి, వర్ణాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి అక్షరాన్ని సక్రమంగా పలికితేనే పదాన్ని సక్రమంగా పలకగలుగుతూ ఉంటాను. పదాన్ని సక్రమంగా పలికితేనే వాక్యాన్ని సక్రమంగా పలకగలుగుతూ ఉంటాను. కాబట్టి ఈ మంత్రాల్లో, వేద మంత్రాల్లో ఉండేటువంటి పదాల్ని ఎట్లా ఉచ్చరించాలి, ఈ పదాల్లో ఉండేటువంటి ప్రతి అక్షరాన్ని ఎంత స్పష్టంగా ఉచ్చరించాలి అనేటువంటి ఈ ఉచ్చారణ క్రమాన్ని నేర్పేటువంటి శాస్త్రం శిక్షాశాస్త్రం. శిక్షతే అనయ ఇతి వర్ణాత్ ఉచ్చారణ లక్షణం, వర్ణాత్ ఉచ్చారణ లక్షణం ఇది. కాబట్టి ఆ వర్ణాన్ని ఏ విధంగా ఉచ్చరించాలి, ఎలా స్పష్టంగా మనం అక్షరాన్ని పలకాలి అని నేర్పించేటువంటి శాస్త్రం శిక్షాశాస్త్రం. నిన్న దాని గురించి చాలా చూసాం. కాబట్టి ఎప్పుడు కూడా అక్షరాన్ని జాగ్రత్తగా ఉపయోగించాలి. అక్షరాల్ని హింసించకూడదు, అక్షరాల్ని కొరకకూడదు. నువ్వు అక్షరాల్ని కొరికితే వినేవాడికి కొరుగుడు పడదు, మింగుడు పడదు. అక్షరాల్ని హింసించకూడదు, అక్షరాల్ని గాయపరచకూడదు, అక్షరాల్ని పారేసుకోకూడదు పలిగేటప్పుడు. అట్లాగే అక్షరాల్ని, ఒకవేళ నీకు ఆకలి అయితే ఏదైనా మింగచ్చేమో కానీ అక్షరాల్ని మింగకూడదు. అక్షరాల్ని మింగితే కూడా చాలా కష్టమైపోద్ది. కాబట్టి ఈ అక్షరాన్ని, ఈ ఉచ్చారణని, ఈ స్పష్టతని కలిగి ఉంటేనే భాష కానీ, లేకపోతే భాష అనే ప్రశ్న లేదు. దీనిని పూర్ణంగా మనకు తెలియజేసేటువంటిది ఈ శిక్షాధ్యాయం. కనుక నిన్న ఈ శిక్షాశాస్త్రం గురించి చాలా చూసాం. ఈ శిక్షాశాస్త్రంలో నిష్ణాతులైనటువంటి మహర్షుల గురించి కూడా మనం తెలుసుకున్నాం. వాళ్ళలో ప్రముఖులైనటువంటి వాళ్ళు యాజ్ఞవల్క్యుడు, పాణిని మహర్షి అని మీకు నేను తెలియజేశాను. ఈ పాణినీయ శిక్షాశాస్త్రం, అసలు వ్యాకరణం దగ్గరకు వస్తే పాణినిని వదిలిపెడితే అర్థమయ్యే ప్రశ్న లేదు. కానీ శిక్షాశాస్త్రం కూడా రాశాడు పాణిని మహర్షి. ఆయన శిక్షా, వ్యాకరణం వీటన్నిటిలో కూడా దిట్ట పాణిని. దానిని పాణినీయ శిక్షాశాస్త్రము అంటారు. అందులో ఒక అందమైన శ్లోకం ఒకటి చెప్తాడు పాణిని. ఇది జ్ఞాపకం పెట్టుకుంటే మీరు అసలు ఎట్లా మనం పదోచ్చారణలో జాగ్రత్తగా ఉండాలి అనేది తెలుస్తుంది. వ్యాఘ్రీయథా హరేత్ పుత్రాన్ దంష్ట్రాభ్యాం నచ పీడయేత్ భీతా
పతన భేదాభ్యాం తద్వత్ వర్ణాం ప్రయోజయేత్. వర్ణాం తద్వత్ ప్రయోజయేత్ ఇది. యథా ఏ విధంగా అయితే వ్యాఘ్రీ యథా హరేత్ పుత్రాన్ దంష్ట్రాభ్యాం న చ పీడయేత్. పులి పిల్లల్ని ఎత్తుకొని పోతూ ఉంటుంది. ఎక్కడైనా పులి కనిందనుకోండి, ఎప్పుడు నొప్పులు వస్తే అప్పుడు కనేస్తుంది. ప్రసవ వేదన ఎవరు తట్టుకోలేరు దాన్ని. కనుక తనకు గుహలో ఉంటే ఆ గుహలోకే వెళ్ళి నేను కనాలి అని అనుకునే ప్రశ్న లేదు. ఎప్పుడు నొప్పులు వచ్చేస్తాయి అక్కడ కనేస్తుంది. అది ఒక చెట్టు కిందే కావచ్చు అరణ్యంలో. కానీ ఆ బిడ్డను రక్షించుకోవడానికి పులి ఈ బిడ్డను తీసుకొని తను ఎక్కడైతే ఉందో గుహ, ఆ గుహలోకి తీసుకెళ్తుంది. రక్షణ, బిడ్డకి రక్షణ. ఆ పుత్రవాత్సల్యం జంతువుల్లో కూడా మనకు కనపడతా ఉంటుంది. ఆవు ఈయనగానే అది ఎంతో మాలిన్యంతో పుడుతుంది, కానీ ఆవు వెళ్ళి దూడ దగ్గరికి వెళ్ళి తన నాలుకతో శుభ్రం చేస్తుంది మొదట. అది పుత్రవాత్సల్యం. అది మనకది మాలిన్యంగా అనిపించవచ్చు, కానీ ఆవుకు అనిపించదు, తల్లికి అనిపించదు. అట్లాగే క్రూర జంతువైనా కూడాను వ్యాఘ్రి, సింహం, ఇది మన పులి, యథా ఏ విధంగా అయితే వ్యాఘ్రి హరేత్ పుత్రాన్. కాబట్టి ప్రసవించిన తర్వాత ఆ బిడ్డను తీసుకొని పోతుంది. ఎట్లా తీసుకుపోతుంది? దానికి ఏమైనా చేతులు ఉన్నాయా ఎత్తుకొని పోవడానికి? నోటితోనే పట్టుకొని పోతుంది. అలాగే పళ్ళతో పట్టుకొని దంతాలతో అలా పట్టుకొని పోద్దట. ఎంత భయంకరం! ఇదే పులి యొక్క దంతాలు కనుక ఇంకొకరిని పట్టుకోవడం జరిగిందంటే ఫినిష్. కానీ తన బిడ్డను అలా పట్టుకొని పోతుంది చూచారా, దంష్ట్రాభ్యాం. అక్కడ దించితే నచ పీడయేత్. తీరా అక్కడ పోయి చూస్తే పీడయేత్ నా. మరి ఇంత భయంకరమైనటువంటి దంతాలతో దాన్ని పట్టుకొని ఎత్తుకొని పోయింది కదా, దానికి ఏమి గాయం అయి ఉంటుందో కాశ్చర్యం. ఎట్లా ఉందో అట్లా ఉంటుంది హాయిగా. పిల్లి కూడా అంతే. పిల్లి కూడా నోటితోనే ఎత్తుకొని పోతుంది. పులే కాదు, పిల్లి కూడా అంతే. కాబట్టి పిల్లల్ని నోటితో ఎత్తుకొని పోతుంది పిల్లి, దంతాలతోనే. కానీ పిల్లి పిల్లల హాయిగా ఉంటుంది. ఇదే పిల్లి కనుక ఎలుకను పట్టుకున్నదంటే ఫినిష్. అదే పళ్ళు, అదే దంతాలు. కనుక ఎలుకను పట్టుకుంటే ఎలుక చచ్చిపోతుంది, కానీ తన బిడ్డను పట్టుకున్నప్పుడు ఏమాత్రం అది దానికి హాని లేకుండా, బాధ లేకుండా ప్రశాంతంగా తీసుకెళ్ళి అక్కడ పెడుతూ ఉందట. దంష్ట్రాభ్యాం నచ పీడయేత్ భీతాపతన భేదాభ్యాం తద్వత్ వర్ణాం ప్రయోజయేత్. కాబట్టి అలా తీసుకుపోయేటప్పుడు అంటే ఇక్కడ చాలా అందమైనటువంటి శ్లోకం అని ఎందుకంటున్నాను దీన్నంటే, దాంత్యం నిన్న చూచారు కదా. కాబట్టి దంతాల నుంచి వస్తూ ఉంది, ఈ దంతాలతోనే పట్టుకొని ఉంది, కానీ బాధ లేదు. అది తమాషా. పడేయచ్చు ఎక్కడైనా, ఎక్కడ పడేయదు. పతనం అనే ప్రశ్న లేదు. ఎత్తుకొని పోతూ ఉందంటే ఎంత దూరం తీసుకెళ్ళినా కూడాను ఆ కనిపించుకొనే పోతుందేమో కానీ పళ్ళతో పట్టుకొనే పోతుంది, కానీ తన బిడ్డను వదిలిపెట్టదు. ప్రాణమన్న వదిలేస్తుంది కానీ పులి. కాబట్టి పట్టుకొని పోయేంత వరకు దాన్ని వదిలిపెట్టదు. అట్లాగని దానికి గాయము కాదు. కాబట్టి అక్షరాల్ని వర్ణం ప్రయోజయత్. ఇది వర్ణానికి ప్రయోజనం. నువ్వు వర్ణాల్ని అంటే అక్షరాల్ని కూడాను, పులి ఎట్లాగైతే తన బిడ్డని వదలదో అట్లా నువ్వు అక్షరాల్ని కూడా వదిలిపెట్టకూడదు, మింగేయకూడదు. ఇవన్నీ వస్తాయి మనకు. మధ్యలో వచ్చినప్పుడు చెప్తాను ఎట్లా మింగేస్తామో, ఎట్లా ఒక అక్షరాన్ని ఇంకొక అక్షరంగా బలగతామో, మనుషుల్ని బాధించినట్టు అక్షరాలను ఎట్లా బాధిస్తామో అవన్నీ చూస్తాం ఇప్పుడు. అర్థమవుతుంది. కాబట్టి మనం పడేయకూడదు, అట్లాగని బాధించనకూడదు. అక్షరాన్ని బాధించడం అంటే ఒక అక్షరాన్ని ఇంకొక అక్షరంగా పలికితే దాని భావమే మారిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా ఉండాలి. కాబట్టి అకారాది క్షకారాంతం వర్ణ వర్ణస్వర. కాబట్టి వర్ణములు ఏవైతే నేను అనుకున్నామో, శీక్షాం వ్యాఖ్యాస్యామ వర్ణస్వర. వర్ణ మొదట వర్ణం. కాబట్టి అకారాది క్షకారాంతం, ఆ మొదలుకొని క్ష వరకు ఏ టు జెడ్ ప్రతి అక్షరాన్ని కూడాను ఇలా పలకాలను ఆ విధంగా తెలియజేసేటువంటిది ఈ శిక్షాశాస్త్రం. కాబట్టి శిక్షాశాస్త్రంలో అంటే వేదానికి 6 అంగాలు ఉన్నాయి.
బాగా అర్థం చేసుకుని మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. వేదానికి 6 అంగాలు: శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, జ్యోతిషము, నిరుక్తము, కల్పము. అందులో ఇది శిక్షాశాస్త్రం. దీంట్లో మళ్ళీ 6 అంగాలు ఉన్నాయి. శిక్షాశాస్త్రంలో 6 అంగాలు: వర్ణ, స్వర, మాత్ర, బలం, సామ, సంతాన. ఇవి కాబట్టి ఇప్పుడు వర్ణ అంతవరకు తెలుసుకున్నాం మనం. వర్ణములు ఏమిటో నిన్న తెలుసుకున్నాం, ఈరోజు తెలుసుకున్నాం. ఇది వర్ణాలు. కాబట్టి వర్ణాత్ ఉచ్చారణ లక్షణం శిక్ష్యతే అనయా ఇది శిక్ష. ఇది శిక్షాశాస్త్రం. అంటే ప్రతి అక్షరాన్ని ఏ విధంగా సుస్పష్టంగా ఉచ్చారణ దోషం లేకుండా పలకాలను ఆ విధంగా పలకడము శిక్ష. దాంట్లో వర్ణం మొదటిది చూశారు. నంబర్ 2, అకారాది వర్ణ స్వర, వర్ణస్వర, స్వర, ఉదాత్తాది. వర్ణ అకారాది, స్వర ఉదాత్తాది, ఉదాత్తాద్యా త్రయ స్వరాహ ఇది. కాబట్టి స్వరం అంటే 3 ఉన్నాయి. త్రయ ఉదాత్యాద్యా అని. ఉదాత్తాది స్వర, ఉదాత్తము మొదలైనటువంటివి. ఉదాత్తాది స్వర. అది త్రయ 3 విధాలు స్వరాహ. ఉదాత్తము, అనుదాత్తము, స్వరిత. ఉదాత్త, అనుదాత్త, స్వరిత. ఇది స్వరం. కాబట్టి మన నుండి వచ్చేటువంటి స్వరం ఈ 3 విధాలుగా ఉంటుంది. ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము. ఉదాత్తాది ఉదాత్తాద్యా త్రయ స్వరాహ ఇది. స్వామీజీ ఏంటిది? ఏం లేదు. ఉదాత్తము అంటే బిగ్గరగా పలకడం. అనుదాత్తము మధ్యమ స్థాయిలో ఉండడం. స్వరితము మెల్లగా పలకడం. ఇది స్వరం. కాబట్టి మన నుండి స్వరం వచ్చినప్పుడు ఉదాత్త, అనుదాత్త, స్వరిత. కాబట్టి ఒక అక్షరం పలికినప్పుడు బిగ్గరగా పలకాలి, ఒకటి పలికినప్పుడు మధ్యమ స్థాయిలో ఉండాలి, ఇంకొకటి పలికినప్పుడు అధమ స్థాయిలో ఉండాలి, మెల్లగా ఉండాలి. కాబట్టి మంత్రోచ్చారణ జరిగేటప్పుడు వేదంలో ఫలాన్ని ఆశించి ఫలాసక్తితో యజ్ఞయాగాది కర్మల్లో ఎక్కడైతే ఈ మంత్రోచ్చారణ జరుగుతూ ఉంటుందో ఈ ఉదాత్త, అనుదాత్త, స్వరిత స్వరాల్ని సక్రమంగా గనక ఉచ్చరించలేకపోతే ఫలాలు తారుమారవుతాయి. ఇటువంటి అందంగా స్వరాన్ని, వర్ణాన్ని, అక్షరాన్ని పలికే శక్తి భగవంతుడు గాత్రం మనకిచ్చాడు, స్వరం. కాబట్టి ఆ అక్షరాన్ని ఎలా పలకాలి, హెచ్చు స్థాయిలో ఎలా పలకాలి, మధ్యమ స్థాయిలో ఎలా పలకాలి, మెల్లగా ఎలా పలకాలి, వాల్యూమ్ నీ కంట్రోల్లో ఉంది. అదే గనక నువ్వు ఒక టేప్ రికార్డర్ అంటే నువ్వు చేయి పెట్టి మళ్ళీ ఇలా అలా తిప్పాలి, అవసరం లే, లోపలే ఉంది, అంతా రిమోట్ అంతా లోపలే ఉంది, ఎలా కావాలంటే అలా మాట్లాడచ్చు. బాగున్నారా? ఎప్పుడు వచ్చారు? ఎంత బాగున్నారా? ఎప్పుడు వచ్చారా? వాడ నేను వస్తాను. ఎందుకో తెలుసా ఇలా మాట్లాడడం. ఇప్పుడు ఒక పులి ఉందనుకోండి, ఇంకొక రకంగా చూడమనండి దాన్ని. నువ్వు గనక సాధనలో పరిపక్వత చెందితే నువ్వు ప్రసన్నంగా చూడగలవు మనిషి. ఎందుకని? క్రోధం వచ్చినప్పుడు ఉంటుంది, ఆశ్చర్యం వస్తుంది, ఆనందం వస్తే అప్పుడు చూపులో కనపడతా ఉంటుంది, అన్నిట్లో కనపడతా ఉంటుంది. ఈ అవకాశం మన దగ్గరే ఉంది. భగవంతుడు అన్నీ ఇచ్చాడు మనిషికి. మనం కొనుక్కోవాల్సింది ఏమీ లేదు, దురదృష్టం తప్ప. అన్నీ, ఎవ్రీథింగ్ భగవంతుడు ఏమేమి ఇవ్వాలని అన్నీ ఇచ్చి పెట్టాడు. కనుక ఏమండి, నాది వాల్యూమ్ సరిగా లేదు సార్, నా టేప్ రికార్డర్. ఇక్కడ పర్ఫెక్ట్ వాల్యూమ్. ఉదాత్తమా ఉదాత్తం, అనుదాత్తమా అనుదాత్తం, స్వరితమా స్వరితం. కాబట్టి వేదోచ్చారణలో, వేద మంత్రోచ్చారణలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని? లేకపోతే తారుమారు అయ్యే అవకాశాలు ఉంటాయి. దీన్నంతా శిక్షాశాస్త్రం బోధిస్తుంది నీకు. వర్ణస్వర, వర్ణాలను ఎట్లాగైతే బోధిస్తుందో అక్షరాల్ని
ఉచ్చారణ లక్షణం, అట్లాగే స్వరం. అర్థమవుతుందే? ఉదాత్తాద్యాహ త్రయః స్వరాహ, వాటిని కూడా ఇట్లాగే నీకు బోధిస్తూ ఉంది శిక్షాశాస్త్రం. కనుక శిక్షాశాస్త్రం కనుక మనకు తెలిస్తే ఎట్లా మాట్లాడాలి, ఏ అక్షరాన్ని ఎట్లా పలకాలి, ఆ అక్షరాన్ని పలికినప్పుడు ఎదుటి మనిషి యొక్క హృదయం ఎట్లా, ఒక వీణ అనుకోండి, వీణలో ఏ ఒక్క తీగని మీటితే అది ఎలా పలుకుతుంది, సా ఎక్కడుంది, నా పలకాలంటే ఎట్లా, ఇదంతా ఎట్లాగైతే ఉందో, ఒక ఫ్లూట్లో ఎట్లాగైతే ఉందో ఆ విధంగా శిక్షాశాస్త్రం కనుక తెలిస్తే ఏ అక్షరాన్ని ఎంత అందంగా, మంజులంగా, మనోహరంగా, సుమనోగ్నంగా పలకాలనో అర్థమైపోతుంది. ఇది స్వరం. అర్థమైంది? అందులో ముఖ్యంగా వేదమంత్రాల్లో, యజ్ఞయాగాది కర్మల్లో మాత్రం తారుమారవుతాయి. ఇది చాలా ఇంపార్టెంట్. త్వష్ట ప్రజాపతి ఇంద్రుడితో వ్యాజ్యం పెట్టుకొని, ఆయనకి త్వష్ట ప్రజాపతికి ఇంద్రుడికి గెట్టలేదు. అప్పుడు అనుకున్నాడు, ఈ ఇంద్రుడి వల్ల నేను చాలా బాధపడ్డాను కనుక ఇంద్రుడిని వధించాలి, త్వష్ట ప్రజాపతికి శక్తి సరిపోదు. ఇది కూడా మీకు తైత్రీయ ఆరణ్యకంలో వస్తుంది, ఇప్పుడు శిక్షావళిలో లేదుగా, అందుకని రెఫర్ చేస్తున్నా దాన్ని. తైత్రీయ ఆరణ్యకంలోనే ఉంది కనుక. ఎట్లా చంపాలి అతన్ని అని అంటే, ఒక యజ్ఞం చూడండి, విధ్వంసక యజ్ఞం బాగుండా ఇది. కాబట్టి ఇంద్రుడిని చంపేటువంటి శక్తి నాకు లేదు కనుక ఇంద్రుడిని వధించాలి. ఏ విధంగా వధించాలి? నేను ఒక యజ్ఞం చేస్తాను, ఒక హోమం చేస్తాను. ఆ హోమగుండంలో నుంచి యజ్ఞ ఫలంగా ఒక పుత్రుడు నాకు జన్మిస్తాడు. ఈ పుత్రుడు, నా సంకల్పం ఏమిటి? ఈ పుత్రుడు ఇంద్రుడిని చంపాలి అనే సంకల్పంతో యజ్ఞం ఆచరిస్తాను. త్వష్ట ప్రజాపతి ఆ పిల్లవాడు కనుక పుట్టాడంటే, వాడు పెరిగాడంటే మాత్రం ఇంద్రుడేం చేయలేడు, ఫినిష్. అటువంటి యజ్ఞాన్ని అయితే మనం చేయలేం, కానీ రాజు గనక, కావలసినంత ధనం ఉంది గనక త్వష్ట ప్రజాపతి అద్భుతమైనటువంటి యాజ్ఞికులనంతా కూడా పిలిపించి, ఋత్విక్కులనంతా కూడా పిలిపించి బ్రహ్మాండమైనటువంటి యజ్ఞాన్ని తయారు చేశాడు.